ఎస్పీ గారు. ఏంటి వెతుకుతున్నారు? ఆయన పోలీసులు ఎక్కడికి? ఊరికి రారే. ముందు మీ తమ్ముడిని పిలవండి. ఎస్పీ గారు బాగా సీరియస్ గా ఉంటున్నారు. శను జ్యూస్ చెప్పరా. మీరండి ఎస్పీ గారు. నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు. ముందు మీ తమ్ముడిని పిలవండి. పిలుస్తానులేండి, ఈ లోపు మీరు ముందు. నమస్తే. ఏంటి అలా వచ్చావు? జ్యూస్ ఏది? నాకేంటి అవసరం, తేవలసిన వాళ్ళే తెస్తారు. తీసుకోండి సార్. సారా? తీసుకోండి. మరి మా ఇంటి కోడలు మిమ్మల్ని సార్ అనక ఇంకేమంటుందండి? నాన్న అనొచ్చుగా. ఎలా అంటే మీరే చెప్పండి. నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా. ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు. మీరు ఒప్పుకున్నారుగా, ఇంకా పెళ్ళే. పెళ్ళా? అలా ఎలా కుదురుతుంది? ఈయన ఒప్పుకున్నారుగా. ఈయనెవరండి ఒప్పుకోవడానికి? ముందు ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడెవరు? ఈయన గారి గారాల చెల్లెలు. మొత్తం అంతా విన్నావు కదమ్మా, ఇదిగో వేరేకిస్తున్నాను. అంజీ, మంచి వార్త నేనే చెప్పాను కదా. అదే మరి, నాకు పెళ్ళి అవ్వకుండా అన్నయ్యకి పెళ్ళి ఏంటి అందనుకో. ఏడ్చేవలే. చెప్పంగారం. వాణ్ణిలాగా ఒకటి పీకన్నయ్య. నేను అలా అంటానా? నాకు తెలుసు కదమ్మా, నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం, అప్పుడే ముహూర్తం. అమ్మా, పిన్నిని కూడా తీసుకురా అమ్మా. రేపే బయలుదేరుతున్నావు. చాలా సంతోషం. అన్నయ్య, చెల్లితో పాటు పిన్ని వస్తుంటావా? చిన్నప్పుడే చెల్లిని పిన్ని తీసుకెళ్లిపోయిందిరా. చెల్లిని అప్పుడప్పుడు వచ్చింది కానీ పిన్ని ఎప్పుడు రాలేదు. ఈసారి కూడా వస్తుందనే నమ్మకం నాకు లేదు. బంగారం, బాగున్నా బంగారం? పిన్ని బాగుందా? పిన్ని వచ్చింది. రా పిన్ని. నువ్వు కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఒరే చిన్నన్నయ్య, నా పెళ్లి వరకు ఆగలేవా? లవ్వంటా వెంటనే పెళ్ళంటా. అది కాదురా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీకు డాక్టర్ వెతకాలి, చాలా టైం పడుతుంది. అందుకే నేను ఓకే. ఏంటంజీ బాగా చిక్కిపోయావు? తిండి తగ్గించేసానమ్మా. మన ఇల్లు చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నయ్య. నిన్న మేము కొబ్బరి చెట్టు మీద దాచిరి చూస్తే ఇంకేం గుర్తుకొస్తాయో. ఎవడ తొక్కిడు అలాగే. అవేంటి రామ్మా? నేను రాను. ఏమ్మా ఏమైంది? హారతి లేకుండా ఆడపడుచు గుమ్మం దాటుతుందా? ఎందుకు దాటుతుంది? వదనా, హారతి ఇచ్చే దాటిస్తాం. ఏంటొదినా, పెత్తనం అంతా నీదేనంట. నువ్వేం చెప్పినా మా అన్నయ్య వింటాడంట. ఎవరైనా నీ తర్వాతనే అంట. నా తర్వాత కాదమ్మా, ఎవరైనా మీ అన్నయ్యకి నీ తర్వాతే. అన్నయ్య, ఏమ్మా? నాన్న మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అదే అన్నయ్య, పుట్టబోయే నా మేనల్లుడి రూపంలో. ఉట్టి మాటలతో సరిపెట్టుకోకు, డాక్టర్వి కదా, నువ్వే చూసుకోవాలి. అలాగే తల్లి, నేనే చూసుకుంటా. వావ్, సూపర్ అదనా, చాలా బాగుంది. అంతా మీ అన్నయ్య టేస్టే. ఏంటి కత్తి ఇక్కడ పెట్టావు? అన్నయ్య, ఈ కత్తి ఏంటి? ఈ కత్తి మీ వదిన కడుపుతో ఉంది కదా, పడుకునేటప్పుడు చెయ్యి ఎక్కడ వేస్తానని అక్కడ పెట్టుకుంది. అయితే వంశధార వ్రతం అని ఓ వ్రతం, అది మధ్యలో పెట్టుకుని మొగుడు పిల్లలు పడుకుంటే కత్తి లాంటి పుడతాడు. అయినా సరే ముందు దీన్ని బయట పారేయి. అలాగే. ఓకే, ఇప్పుడు సంతోషమా? పరేషన్ బయట. సత్య, అదే ఇక్కడ కత్తి ఎలా వచ్చింది? డొక్కలు గుద్దుతా. అన్ని దాచేసావు. పొరపాటులో 10 మంది కత్తులతో వస్తే ఒక్క కత్తైనా ఉండాలి కదరా మగడం. ఇది కత్తి కాదా? మేమంతా గుడికి వెళ్ళామని వెంకటరాయుడు మనుషులకి ఎందుకు చెప్పారా? మా ఇంట్లో ఉంటూ చేస్తావా? ఏంటి బంగారం? ముందు నువ్వు కిందికి రా. ఏంటమ్మా ఏమైంది? వీడేం చేశాడు తెలుసా నీకు? ఈ ఇంట్లో ఏం చూడకూడదు అనుకున్నానో అదే చూశాను. రక్తం వచ్చేట్టు కొడుతున్నాడన్నయ్య. వీడు కూడా నాన్నలా తయారవుతున్నాడు. పెద్దన్నయ్య చూడు ఎంత శాంతంగా ఉన్నాడో. నువ్వు ఉన్నావు. ఇక నేను ఉండలేను, వెళ్ళిపోతాను. బంగారం, వానికి ఇప్పుడు ఎవరిని కొట్టడు, నేను చెప్తానుగా. అయితే నా మీద ఒట్టేమను. ఒట్టు చిన్నప్పుడు వేసాను కదమ్మా. నువ్వు వేసావు సరే, చిన్ననే వేయలేదుగా. ఇక తన గొడవలకి వెళ్ళడని నువ్వు హామీ ఇస్తున్నావుగా. ఆ మాట నీ మీద ఒట్టేసి చెప్పాను, అప్పుడు ఉంటావు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వే. చూస్తానంటరా.
సత్య నువ్వు టెన్షన్ పడుకో, నా మీద ఒట్టేయించుకున్నానుగా, ఇక తన గొడవలకు వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఇక నవ్వు నవ్వు. అదేంటి ఒట్టి నీ మీద ఎంచుకున్నావు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఎంత అదృష్టవంతుండే. శుభలేఖలు పంచుతుంటే అందరూ అడుగుతున్నారు, వీరాగారి తమ్ముడికి ఎంత ఆస్తుంది, మీ అల్లుడి స్తోమతేంటి అని. తమ్ముడు పేరున ఏ ఆస్తి లేదండి. అంటే అంతా మీ పేరునుందా? ఒక్క సెంటు భూమి కూడా లేదు, ఆఖరికి ఉన్న ఈ ఇల్లు కూడా. అదేంటండి, మీకున్న యావదాస్తి ఎవరి పేరునుంది? చిట్టి, నాకు నా తమ్ముడికి మైనార్టీ తీరగానే ఆస్తి మొత్తం మా చెల్లి పేరు మీద రాస్తారు. బావా, పిన్ని, ఆ రోజు మైనర్ పిల్లల ఆస్తి కాజేశానని అందరూ నిందిస్తారన్నావు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. మంచి రోజు చూసి నేనే ఈ దస్తావేజులు నీ చేతిలో పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మంచి రోజు ఇంకేం ఉండదు. తీసుకో పిన్ని. ఊరంతా నిన్ను దేవుడు దేవుడు అంటుంటే దేవుడు గుళ్ళో ఉంటాడు, జనం మధ్య ఉండడు అనుకున్నా. పిచ్చిదన్నయ్య, దేవుడు అంటే రూపం అనుకున్నా, గుణమని తెలుసుకోలేకపోయా. నిన్ను నేను ఎందుకు కనలేకపోయానా అని బాధపడుతున్నా. ధర్మంగా ఈ ఆస్తి అంతా మీది, మొత్తం నా కూతురికి ఇచ్చేస్తే మరి మరి మీకు? అత్తయ్యా, నా ఆస్తి నా మొగుడు, ఆయన మీసం. అది వీరా అంటే. ఇలాంటి ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. క్షమించండి. రే పటాసు, ఏంట్రా గొడవ? ఏంటా ఎలా ఉండేవిడు ఎలా అయిపోయావురా? పులికి మేసం గీసేసినట్టు సుహానికి జూలు తీసేసినట్టు అయిపోయావు. అసలు ఎంత ధైర్యం దేనికి? ఈ విషయం మొత్తం సత్యమే చెప్పాను. పటాస్కర్, అమ్మ సత్యమే నీకు పెళ్ళి అయ్యేంతవరకు ఇందులో పడుండ్రా. ఏంటి బంగారం, ఏంటి పటాస్ కనిపించట్లేదన్నయ్య. వాడేదో పని మీద పంపించాను, నాకు చెప్పు దా. ఏంట్రా పటాస్కర్, నన్ను చూస్తే ఊరంతా సరిపోతా. ఫస్ట్ బ్యాటింగ్ చేసేది నేంట్రా. అయితే నేను బౌలింగ్ చేస్తాను రా. ఒరే ఇక్కడ ఒకే వికెట్ ఉందిరా. ఈ మూటను వికెట్ లో పెడతాను రా. సాయం పట్టండి రా. అరే స్టంపర్ బాల్ లేదా? లేదురా, ఈరోజు కార్కు బాలే ఉంది, దీంతోనే ఆడదాం. రే మూట పడిపోయింది చూడరా. పోయి కదా మాట చూడు. అమ్మగారు ఒకసారి ఇలా వస్తారా? వచ్చే వచ్చే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. నాకు వెళ్ళాలని లేదు, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. లేకపోతే ఫస్ట్ నైట్ రోజు చిన్నదిని మామూలుగా ఏడిపించేదాన్ని. సిగ్గులేదే నీకు? నీకుందేంటి, దొక్కలో గుద్దుతా. ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా బంగారం. ఏంట్రా, ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగో ఇక్కడికేగా వస్తుంది. వస్తుందంటున్నావు, నువ్వు రావట్లేదా? ఇక నా కొడుకును వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నా చావైనా బతుకైనా నా కొడుకుతోని. ఈ రోజు నుండి పిన్నని కాదు, అమ్మ అని పిలుస్తాను. ఏమండి, వెళ్ళిపోయారా? ఆడపడుచుకి ఇంట్లోకి వచ్చేటప్పుడే హారతి ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు హారతిస్తే ఇంట్లో సిరి మొత్తం తీసుకెళ్లిపోతారు. నేను హారతి ఇవ్వడానికి వచ్చింది ఆయన కత్తమ్మా. ఎప్పుడు బయటికి వెళ్ళినా హారతి ఇచ్చే బొట్టు పెట్టి పంపుతా. అనయ్య, చిన్న మీద ఒక కన్నేసుంచు.
ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది. ఏ భయపడకమ్మా, నేను చూసుకుంటాను. జాగ్రత్త బంగారం, ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే రండ్రా. అన్నయ్య ఏమైంది? చిట్టి అమ్మా, అసలు అసలు అది గడుపుతాను. హాస్పిటల్కి వెళ్దాం. సీతాకులం సీత ఇంకా నేను ప్రేమిస్తోందా బావా? పెళ్లి చేసుకుంటావా బావా? మన ఇద్దరం ఇంకా లవ్ చేసుకుందావా బావా? నాకేమన్నా అయినా పర్లేదు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు బావా. నీకే కాదు చిట్టి, నీకేం కాదు, నీకేం కాదు చిట్టి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా నేను పొట్టు పెట్టేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. చివరిసారిగా నీకు పొట్టు పెట్టాను. చిట్టి 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 చిట్టి. చెల్లెలు సత్య తన వాళ్ళందరూ చనిపోవడం కళ్ళారా చూసింది. గొడవలంటే ఇష్టపడని సత్య వీరాకు దూరమైపోయింది. నాన్నకిచ్చిన మాట కోసమే చెల్లెలికిచ్చిన మాట తప్పాడనే నిజాన్ని సత్య తెలుసుకోలేకపోయింది.
ఒకప్పుడు వీరా కోసం లక్షల మంది ఎదురు చూసేవాళ్లు. 7 ఏళ్లు శిక్ష అనుభవించి వచ్చిన వీరా కోసం ఇప్పుడు చెల్లెలు సత్య కూడా ఎదురు చూడలేదు. ఏసీపీ శ్యామ్ సుందర్ మీద జరిగిన దాడిలో గాయపడి చావు అంచుల వరకు వెళ్లిన ఏసీపీ సెక్యూరిటీ ఆఫీసర్ గా వచ్చిన వీరాని శ్యామ్ భార్య డాక్టర్ సత్య 4 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి బతికించారు. అన్నయ్యను కాపాడుకున్నావా చెల్లెమ్మ? నేను బతికున్నానని తెలియక వాడు బతికిపోయాడు. రాయ్ వీరా! హలో, ఎక్కడా ఎవరు? ఏయ్! వీరా ఎక్కడా? వీరా ఎక్కడా? వీరా! వీరా! హలో, వచ్చావా? ఏయ్! పారిపోయావా? పారిపోవటానికి నా ఊపిరిలో పిరికితనం లేదురా, పౌరుషం ఉంది. ఎక్కడున్నావురా? ఆ రోజు నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే ఇప్పుడు అడగటానికి నువ్వు ఉండేవాడివి కాదు. నువ్వు మా వాళ్ళని ఎక్కడైతే చంపావో అక్కడే ఉన్నా. రా, రా! వస్తున్నా, అక్కడే ఉండు. అది మీ వాళ్ళందరి ప్రాణాలు తీసిన కత్తి. నీ పెళ్ళాం కడుపులో ఉన్న బిడ్డను ముద్దు పెట్టుకున్న కత్తి. 7 ఏళ్లుగా నీ కంఠం నరకడం కోసం ఎదురు చూస్తున్న కత్తి. చచ్చి బతికొచ్చినానికి ఇంకా బుద్ధి రాలేదురా. నువ్వు కత్తిని నమ్ముతావు, నేను ఈ మట్టిని నమ్ముతాను. ధర్మాన్ని నమ్మిన మా నాన్న నడిచిన నేలరా ఇది. ఏయ్! నీలాంటి రాక్షసులను బతికనిస్తే జనం దేవుళ్ళకి విగ్రహాలు కట్టడం మానేస్తారా? ఏయ్! హాస్పిటల్లో తప్పించుకున్న వాడివి బ్రతికిపోక పిలిచి మరీ చావుని తెచ్చుకున్నావు కదరా. పిలిచింది చావడానికి కాదురా, చంపడానికి. రా! ఏయ్! నరుకుతారన్నావు కదరా, నరుకో.
చెప్పింది నీతో తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే మంచి వాళ్ళని బతకనివ్వరు. చంపేదయ్యా, చంపేయ్. ఏయ్ వీరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెయిటింగ్ ఇక్కడ.